పెళ్లి ముహూర్తం అనేది జ్యోతిష శాస్త్రం సూత్రాల ఆధారంగా నిర్ణయించిన ఒక శుభ సమయం. వివాహ ముహూర్తం నూతన వధూవరుల దాంపత్య జీవితానికి అదృష్టం, సమృద్ధి, సంతోషం తీసుకొస్తుందని బలమైన నమ్మకం. అందుకే పెళ్లి అంటే మొదట గుర్తొచ్చేది శుభముహూర్తం. ఈ శుభముహూర్తం నిర్ణయించాకే మిగతా పనులు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో అందుబాటులో ఉన్న పెళ్లి ముహూర్తాల గురించి తెలుసుకుందాం. వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. పెళ్లి అంటే కేవలం రెండు హృదయాల బంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాలను ఏకం చేసే పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండే స్థిరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటారు. కాబట్టి వివాహ ముహూర్తం కూడా బలమైనదై ఉండాలి. వివాహ ముహూర్తం బాగుంటే సంసారం కూడా బాగుంటుందనేది మన పెద్దల నమ్మకం. హిందూ సంప్రదాయాల్లో పెళ్లి ముహూర్తం అనేది ఒక శుభప్రదమైన సమయం మాత్రమే కాదు, కొత్త దాంపత్య జీవితానికి ఒక దివ్యమైన ప్రారంభం. వధూవరుల జీవితంలో ఆనందాన్ని, సమృద్ధిని, సంపూర్ణతను తీసుకొస్తుంది. ఇదంతా ఎందుకంటే త్వరలో 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2026వ సంవత్సరంలో చాలామంది యువకులు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 2026 పెళ్లి ముహూర్తాల గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 17 వరకు పెళ్లిళ్ళు, శుభకార్యాలు లేవు. మూఢం లేదా మౌఢ్యమి సమయంలో శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 నవంబర్ 26వ తేదీ నుండి శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది. 2026 ఫిబ్రవరి 17 వరకు ఈ శుక్రమౌఢ్యమి ఉండనుంది. అంటే సుమారు 83 రోజుల పాటు, అంటే మాఘమాసం బహుళ అమావాస్య వరకు శుక్రమౌఢ్యమి ఉండనుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయకపోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం. కాబట్టి మాఘమాసం వచ్చే వరకు వివాహాది కార్యక్రమాలకు శుభముహూర్తాలు లేనట్లేనని పండితులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం 2025 డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. 2026 జనవరి 15వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో, అనగా మకర సంక్రాంతితో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. సాధారణంగా సంక్రాంతి తర్వాత ముహూర్తాలు పునఃప్రారంభం అవుతాయి. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. వివాహకారకుడైన శుక్రుడు అస్తమించి ఉన్నాడు, అనగా శుక్రమౌఢ్యమి. ఈ శుక్రాస్తమయం 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం శుక్రుడు అస్తమించిన సమయంలో వివాహాలు జరిపించరు. కాబట్టి 2026 జనవరిలో మరియు ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేనట్లే. తిరిగి మాఘమాసంలోనే ముహూర్తాలు ప్రారంభమవుతాయి. 2026వ సంవత్సరంలో శుభముహూర్తాలు. ఫిబ్రవరి 2026, ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26. మార్చ్ 1, 3, 4, 7, 8, 9, 11, 12. ఏప్రిల్ నెల. ఏప్రిల్ 15, 20, 21, 25, 26, 27, 28, 29. మే నెల. మే 1, 3, 5, 6, 7, 8, 13, 14. జూన్ నెల. జూన్ 21, 22, 23, 24, 25, 26, 27, 29. జూలై. జూలై 1, 6, 7, 11. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాతుర్మాస్యం కారణంగా శుభముహూర్తాలు ఉండవు. తిరిగి నవంబర్ 21, 24, 25, 26. డిసెంబర్ నెల 2, 3, 4, 5, 6, 11 మరియు 12.